అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 14, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు సంసిద్దమవుతోంది. దీనికి సంబంధించిన భూసేకరణకు గాను 3 సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి టిట్కో ఎండీ సిహెచ్ శ్రీధర్ నేతృత్వం వహిస్తూ ఉండగా సభ్యులుగా టీడీసీపీ డైరెక్టర్ వి రాముడు, ఏపీ హౌసింగ్ బోర్డు వీసీ బి రాజగోపాల్, ఏఎంఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ టి చిరంజీవులు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. భూసేకరణకు సంబంధించి ఈ నెల 21లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదునైన మారణాయుధాలతో తిరగడాన్ని నిషేధించారు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 16 నుంచి 6 నెలల పాటు అమలులో ఉంటాయి. శాంతి భద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్తగా నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మారణాయుధాలతో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గౌతమ్ సవాంగ్ కు టీడీపీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. నెల్లూరులో ఈ నెల 11న జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని, ఈ దాడులు చేస్తున్న వారు తనకు తెలుసని, రథాలు తగలబెట్టిన వారే రథయాత్రలు చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసిచ్చి ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. వర్ల రామయ్య లేఖతో పాటు జగన్ ప్రసంగ వీడియోను కూడా పంపారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హఫీజ్పేట్ భూ వివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు, ప్రవీణ్ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ ఘటనకు కొన్ని రోజుల ముందు కూడా మీటింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన 2 ప్రముఖుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారెవరు, ఏ అంశాలపై చర్చించారు అనే కోణాలపై దృష్టి సారించారు. చర్చలు విఫలమవడంతోనే కిడ్నాప్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే చికెన్, కోడిగుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధుల్లోని వివిధ చోట్ల తాజా బ్యాన్ ఉత్తర్వులు జారీ చేశారు. చికెన్ గాని, కోడిగుడ్లతో చేసిన డిషెస్ గాని కస్టమర్లకు సర్వ్ చేయరాదని హోటళ్లు, రెస్టారెంట్లను అలర్ట్ చేశాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని మీట్, పౌల్ట్రీ షాపులు, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎలాంటి అమ్మకాలు జరపరాదని, స్టోర్ చేయరాదని, అలాగే ప్రాసెస్ చేసిన చికెన్, మీట్ కి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ఆస్బెస్టాప్ కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న ఉదయం 9:25 పెద్ద శబ్దంతో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో చలి, వానకు కూడా బెదరకుండా వారు చేస్తున్న పోరాటంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో, వారు ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్లకే తెలియదని హేమామాలిని అన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఏ సమస్య ఉందో కూడా వాళ్లకు తెలియదంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. వారి ఆందోళన స్వచ్ఛందమైంది కాదని దీన్ని బట్టే స్పష్టమవుతోందని చెప్పారు. వారితో కొందరు ఈ ఆందోళన చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అంగన్వాడీ కేంద్రాల పునర్ ఆరంభంపై జనవరి 31వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం. కరోనా విజృంభణ కారణంగా గతేడాది మూతబడ్డాయి అంగన్వాడీ కేంద్రాలు. అయితే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు విపత్తు నిర్వహణ అధికారులను సంప్రదించిన తర్వాత మాత్రమే అంగన్వాడీ కేంద్రాలను తెరవడానికి ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. 3 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 394 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,640కి చేరింది.
ప్రస్తుతం 4,458 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో గత 24 గంటల్లో 15,968 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,147కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 202 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,529కి పెరిగింది. ప్రస్తుతం 2,14,507 యాక్టివ్ కేసులున్నాయి. థాయిలాండ్ ఓపెన్లో నిర్వాహకుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ పరీక్షల నిర్వహణలో అవగాహన లోపం కారణంగా షట్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ విషయంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు క్రీడాకారులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో సైనా, ప్రణయ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం నిర్వాహకులు ప్రకటించారు. అయితే కొన్ని గంటలు గడిచాక వీళ్ళిద్దరూ 4వ పరీక్షలో నెగిటివ్ గా తేలినట్టు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న సంస్థల్లో తాజాగా యూట్యూబ్ కూడా చేరింది. ట్రంప్ ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ హింసను రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝుళిపించింది. ట్రంప్ ఛానల్ ను కనీసం 1 వారం సస్పెండ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తమ ప్లాట్ఫామ్ విధానాలను ఉల్లంఘించినందుకు గాను నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్ మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. చైనాలోని వ్యూహాన్ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిపుణుల బృందం జనవరి 14న పర్యటించనుంది. వ్యూహాన్ కేంద్రంగా కరోనా మహమ్మారి పుట్టుక, ఇన్ఫెక్షన్ వ్యాప్తికి దారితీసిన కారణాలనే WHO నిపుణుల బృందం అన్వేషించనుంది. 10 మంది సభ్యులతో కూడిన ఈ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించనుంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సమాజాన్ని ఉద్దేశించి ఆనాడే మన కవులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే గరికిపాటి జ్ఞాననిధి అనే కార్యక్రమం తప్పక వినాలి. మరి ఈ కార్యక్రమం ఎలా వినాలనుకుంటున్నారా? యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ లేదా స్పాటిఫైలో కానీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. ప్రతి మంగళవారం మరియు గురువారం తప్పక వినండి గరికిపాటి జ్ఞాననిధి. నేను మీ మాధవ్. నమస్తే.